హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ వైబ్స్. బిగ్ బాస్ సండే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కూడా అయిపోయారు. వాళ్ళకి బిగ్ బాస్ బజ్ షూట్ కూడా కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఆ కంటెస్టెంట్ ఎవరంటే ప్రీవియస్ నామినేషన్స్లోనే మనం ప్రిడిక్ట్ చేసిన కంటెస్టెంట్ అబ్బాయి నవీన్ ఎలిమినేట్ అయ్యాడు అనమాట. సో లాస్ట్ నామినేషన్స్ అప్పుడే నేను ప్రిడిక్ట్ చేశాను ఏంటంటే సెల్ఫ్ నామినేట్ అయ్యాడు కాబట్టి బిగ్ బాస్ ఎప్పుడు సెల్ఫ్ నామినేట్ అయిన పర్సన్ని తిడతారు, లేదంటే ఒక భయం క్రియేట్ చేస్తారు. సో అబ్బాయి నవీన్ ఏం చేశారంటే సెల్ఫ్ నామినేట్ అయ్యాడు, దానికి ఎక్కువ డిస్కషన్ పెట్టలేదు, ఎక్కువ ఆర్గ్యూ చేయలేదు. సో సింపుల్గా సెల్ఫ్ నామినేట్ అయిపోయాడు కాబట్టి బిగ్ బాస్ తన్నే ఎలిమినేట్ చేస్తాడు. చేస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లేదంటే సీక్రెట్ రూమ్కైనా పంపించాలి అని మనం ప్రిడిక్ట్ చేసాం. బట్ అనుకోకుండా ఏంటంటే లాస్ట్ వీక్ తన పర్ఫార్మెన్స్ డల్ ఉండడం వల్ల తను ఎలిమినేట్ అయ్యాడనమాట. సో అబ్బాయి నవీన్ యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్ 5 కంటెస్టెంట్ అనే మనం ప్రిడిక్ట్ చేసాం. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలంటే తను సీక్రెట్ రూమ్కి వెళ్ళడం కానీ ఎలిమినేట్ అవ్వడం కానీ చేస్తే ఇంట్రెస్ట్ ఇంకెక్కువ పెరుగుతుందని మనం ప్రిడిక్ట్ చేసాం. బట్ ఏంటంటే తను పర్ఫామ్ బాగా చేయకపోవడం వల్ల ఎలిమినేట్ అయ్యాడు. సో చాలామంది అనుకోవచ్చు ఏంటంటే బిగ్ బాస్ని తిట్టాడు కాబట్టి, రెడ్ కార్డ్ ఇచ్చారు కాబట్టి తను ఎలిమినేట్ అయ్యాడని. కానీ అలా చేయలేదు ఈసారి. ఏంటంటే ఫస్ట్ సాటర్డే అయితే సేవ్ చేశారు. సండే ఎపిసోడ్కి వచ్చినప్పటికీ జనాల ఓటింగ్ ప్రకారం తను బాటంలో ఉన్నాడు, అందుకే తను ఎలిమినేట్ అయ్యాడనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ నామినేట్ అవ్వడమే తప్పు. నెక్స్ట్ సెల్ఫ్ నామినేట్ అయిన తర్వాత తన స్ట్రాంగ్నెస్ ప్రూవ్ చేసుకోవడం ఓకే అనుకోవచ్చు. బట్ ఏంటంటే సెల్ఫ్ నామినేషన్ అన్నది ఏంటంటే నువ్వు బయట వెళ్ళిపోవడానికి నువ్వు రెడీగా ఉన్నట్టు. సో అలా చేసినప్పుడు ఏం చేయాలి, ఇంకా ఎక్కువ ఆడాలి. యాక్చువల్గా ప్రీవియస్ వీక్ అయితే తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నిఖిల్ కూడా పర్ఫామ్ చేయలేని పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అబ్బాయి నవీన్, అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఈ వీక్ వచ్చినప్పటికీ నామినేషన్స్కి వెళ్ళిన తర్వాత టాస్క్ ఆడలేదు అండ్ చీఫ్గా ఫెయిల్ అయ్యాడు. అంటే మిగతా కంటెస్టెంట్ కష్టపడి ఆడుతున్నా కూడా తిని లేజీగా ఆడి అందరినీ వద్దు ప్రేరణ, వద్దు మణికంఠ, మీరు ఇంట్రెస్ట్గా ఆడద్దు అని, ఏ బ్లేమ్ అయినా నేను తీసుకుంటాను అని చెప్పి డల్గా మూల కూర్చోవడం అండ్ గుడ్లు కూడా సేవ్ చేయకపోవడం, దానివల్ల వాళ్ళు టాస్క్ ఓడిపోవడం, కంటెస్టెంట్కి కంటెంటర్ అయ్యే అవకాశం కూడా కోల్పోవడం, అన్నీ అబ్బాయి నవీన్ వల్ల జరిగాయి అనమాట. ఇది మాత్రమే కాదు, బిగ్ బాస్ని తిడితే ఎలివేట్ అవుతాడు అనుకున్నాడేమో కానీ ఎక్కువ తిట్టాడు. దానివల్ల ఎలివేట్ అవ్వకపోగా ఇంకా నెగిటివ్ అయింది. అండ్ బిగ్ బాస్ని తిడితే కంటెంట్ అయితే వచ్చింది, అది బిగ్ బాస్ వాళ్ళకి బెనిఫిట్. బట్ దీనికి పర్సనల్గా ఏంటంటే జనాలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. జనాల దగ్గరికి వచ్చినప్పుడు తను ఏం చేశాడంటే చాలా డల్గా ఆడాడు, టాస్క్ ఇంట్రెస్ట్ చూపించలేదు, చీఫ్గా తన రెస్పాన్సిబిలిటీ ప్రాపర్గా చేయలేదు అనిపించింది. సో ప్రీవియస్గా ఉన్న వీక్లో ఉన్నట్టున్నా కూడా తిను కన్ఫామ్గా సేవ్ అయ్యాడు. బట్ ఏంటంటే తిను లేజినెస్ వల్ల లాస్ట్ 3 డేస్లో తను ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు అనమాట. యాక్చువల్లీ లాస్ట్ వీక్ అయిన శేఖర్ భాష ఎలిమినేషన్, తిను ఎలిమినేషన్, ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, ఇద్దరు ఎక్కువ రోజులు ఉంటారు అనుకుంటే వాళ్ళిద్దరే ఎలిమినేట్ అయిపోయారు. సో అన్ఫార్చునేట్లీ అబ్బాయి నవీన్ ఎలిమినేటెడ్. ఆల్ ది బెస్ట్ టు అబ్బాయి నవీన్. అండ్ తనకి యష్మి మీద ఉన్న హీట్ కూడా తిని మీదకి వెళ్ళిపోయింది. సో యష్మి మీద లాస్ట్ వీక్ చాలా హీట్ ఉండేది, బట్ అది కూడా తిని మీదకి డైవర్ట్ అయిపోయింది. ఒక్కసారి తిని డల్గా ఆడడం వల్ల, ల్యాగ్ చేయడం వల్ల ట్రోల్ మెటీరియల్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. బట్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఒకళ్ళు వైల్డ్ కార్డులు తిని మళ్ళీ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈసారి స్ట్రాంగ్గా వస్తాడు, ఎలా ఆడాలో చూపిస్తాడు అనుకుంటున్నాను. అండ్ తిని వల్ల మిగతా కంటెస్టెంట్స్కి ఒక లెసన్ అయితే వచ్చింది, ఏంటంటే బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలని. సో అది జరుగుతుంది. సో ఫైనలీ అబ్బాయి నవీన్ ఎలిమినేటెడ్, స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.